सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 2వ తారీఖు లగాయితూ నవంబర్ 8వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఉన్నారు. కర్కాటక రాశి యందు గురు సంచారం ఉన్నది. సింహరాశి యందు కేతువు, తులారాశి యందు రవి శుక్రుని యొక్క సంచారములు, వృశ్చిక రాశి యందు కుజబుధుల యొక్క సంచారము, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారము, చంద్రుని యొక్క గతి కుంభరాశి మొదలు వృషభ రాశి వరకు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మేషరాశి వారికి ఈ వారంలో 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. లాభస్థానం ఉన్నటువంటి రాహు గ్రహము, అలాగే లాభస్థానం లగాయితూ ఉండేటువంటి చంద్రుని యొక్క సంచారము, ఈ 2 గ్రహాలు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. నిజానికి 6వ స్థానమందు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా 7వ స్థానమందు సంచారం ప్రారంభించడం వల్ల 7వ స్థానమందు రవి, అదే విధంగా 7వ స్థానమందు శుక్ర గ్రహాలు కొంత అటు కుటుంబపరమైనటువంటి విషయాలపైన, వైవాహిక జీవితం మీద, దూర ప్రాంత సంచారం మీద, విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలపైన, విదేశీ చదువు ఉద్యోగాలపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. ఈ పైన చెప్పినటువంటి అంశాల్లో ఒడిదుడుకులు అనేటువంటిది ఈ వారం మేషరాశి వారిలో కనబడవచ్చును. అలాగే ఎవరైతే దేశాంతరం వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారో, అక్కడ ఉద్యోగం చేస్తున్నారో, అక్కడ స్థిరపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క శ్రమ అధికంగా ఉంటుంది, వారిలో ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. అలాగే అష్టమ స్థాన స్థిత గ్రహాలైనటువంటి కుజుడు గాని బుధుడు గాని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్థాన మార్పునకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగపరమైనటువంటి మార్పులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అలాగే ఆర్థికంగా ఏదైనా ₹1 చేతిలో ఉంటే ఎక్కువగా అప్పులు తీర్చడానికి ఎక్కువ దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. స్థాన నాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. కాబట్టి సంపాదన ఎంత వచ్చినా అప్పులు తీర్చడానికి అది ఖర్చు అయిపోతూ ఉండడం. అలాగని ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుని కలగజేస్తారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఆదాయ మార్గాలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ వనరులు ఏవైతే గతంలో 3-4 చోట్ల నుండి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు కొంత తగ్గుతూ ఉంటాయి. అదొక్కటి కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే ఈ రాశి వారిలో ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ కూడా అవసరము. ముఖ్యంగా విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి వస్తువులకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాత్తు 6వ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు శనేశ్వరుడు, దశమ స్థాన స్థిత రాహువు, అలాగే చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మధ్యస్థమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ వారం కొంత తగ్గినది. ఆ తగ్గినటువంటి దానికి ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఎలాగా సపోర్ట్ రూపేణ గత కొద్ది వారాలుగా ఏదైతే మారల్ సపోర్ట్ గాని, ఫిజికల్ సపోర్ట్ గాని, ఫైనాన్షియల్ సపోర్ట్ గాని పొందుతూ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉన్నారో ఈ వారంలో ఆయా రకాలైనటువంటి సపోర్ట్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యత్యాసం కనబడుతుంది. ఎప్పుడైతే సపోర్ట్ కొంత తగ్గుతుందో మీకు మీరుగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కొంత శ్రమించవలసినటువంటిది, కొంత ఎక్కువగా ఆలోచించవలసినటువంటిది, కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి. రవిగ్రహం 6వ స్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు రావు. కానీ ఇక్కడ భృగు షట్కము అనేటువంటి స్థితి కూడా ఉన్నది.
స్త్రీల వల్ల సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీతో స్త్రీలు కొంత వ్యతిరేక భావనని కలిగి ఉంటారు. అది వారు తోబుట్టువులైనా, జీవిత భాగస్వామి అయినా, సంతానమైనా, ఎవరైనా సరే ఆ దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదా ఒక స్త్రీ వల్ల సఫర్ అయ్యేటువంటి పరిస్థితి మానసికంగా. అలాగే వృషభ రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ అంత ఇబ్బందికరంగా లేవు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ వారంలో మనం ఆశించవచ్చును. వాటికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఈ వారంలో ప్రధానంగా శారీరకమైనటువంటి శ్రమ, మానసిక భయము అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజ బుధుల యొక్క యుతి కూడా ఏదో కొన్ని సందర్భాల్లో మనం తప్పుగా మాట్లాడకపోయినా ఇతరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఎక్కువగా ఉంటుంది. అది ఈ వారంలో చూడవచ్చును. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చాలా బాగున్నది. గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి జీవన విధానము, మెరుగైనటువంటి గ్రహస్థితిని ఈ వారంలో చూడవచ్చును. కుటుంబ స్థానస్థిత గురుడు యోగించడము, పంచమ స్థానమందు శుక్రుడు యోగించడము, షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడము, అలాగే చంద్రబలం ప్రధానంగా ఉండడము, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే గతంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి యొక్క గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతుందో సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. బుద్ధి, అలాగే మన ఆలోచనలు, మనం చేసేటువంటి విషయాల పట్ల అవగాహన, అలాగే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు, స్వేచ్ఛ, మాటపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టుట, ఇటువంటివన్నీ కూడా చాలా ఆనందదాయకంగా సాగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అంటే ఏదైనా తాకట్టు పెట్టి గతంలో మనం దీన్ని విడిపించుకోలేకపోయామని బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితుల నుండి బయటపడుతూ ఉండడం, రుణ బాధలు తగ్గుముఖం పట్టడం, శత్రు బాధలు తగ్గుముఖం పట్టడం, రోగ బాధలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారికి చెప్పవచ్చును. ఒక అదృష్ట కాలంగా ఈ కాలాన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే గురుబలం పెరగడం, ఏకకాలమందు కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, చంద్రుడు ఇటువంటి కీలకమైనటువంటి గ్రహాలు కీలకమైనటువంటి సమయంలో యోగిస్తూ ఉండడం, దీనివల్ల ఉద్యోగంలో వచ్చే ఒడిదుడుకులు, కుటుంబంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. సపోర్ట్ దొరుకుతుంది. మారల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఉద్యోగపరమైనటువంటి సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. అందువల్ల ఒక్కరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. లేదా ఒక్కరి మీదే భారం పడకుండా ఇతరుల యొక్క సహాయం అనేటువంటిది మీకు లభిస్తుంది. అది కొంత అదృష్టంగానే మనం చూడవచ్చును. మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ. ఇటు సౌభాగ్యానికి గ్రహస్థితి కారణమవుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానము ఇత్యాదులు కలగడానికి, కుటుంబ వృద్ధి జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నింటా కూడా అటు విద్యార్థులకు కానివ్వండి, దేశాంతరవాసం చేసేటువంటి వారికి కానివ్వండి, లేదా ఈ దేశంలో నివసించేటువంటి వారికి అందరికీ కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ వారం ఇవ్వబోతూ ఉన్నది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దేవి ఖడ్గమాల గాని, లలితాదేవి యొక్క సహస్రనామ స్తోత్రం గాని, లేదా దుర్గా సప్తశ్లోకి పారాయణ గాని చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ, పంచమ, దశమ స్థానముల యందు గ్రహాలు యోగించడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. శుక్రుడు, బుధుడు, అలాగే చంద్రుడు ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలగబోతూ ఉన్నాయి. తత్ఫలితంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, సంతాన కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల అనేటువంటిది ఈ వారంలో కనబడుతుంది. మిగతా విషయాలతో పోల్చుకుంటే ఈ పర్టికులర్ గా చెప్పుకున్నటువంటి విషయాలలో
అటు ఎదుగుదల అనేటువంటిది ఈ వారంలో మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి వాహన సౌఖ్యము, నూతన వాహనాల యొక్క కొనుగోలు కానీ, నూతన గృహము తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కానీ, లేదా ఆభరణములు, వస్త్రములు ఇత్యాది వాటి అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో కూడా ఈ వారంలో గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. వివాహాది శుభ కార్యక్రమాలు, అలాగే ఆభరణాల యొక్క కొనుగోలు, అలాగే బంధువర్గంతో మాటామంతి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలగడం అనేటువంటి అంశాలపై ఈ వారం గ్రహస్థితి చాలా మంచిగా ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. అంతేకాకుండా ఈ వారంలో ప్రత్యేకించి ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి గురువు గాని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు గాని కొంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడతారు. దానివల్ల ఉన్నతాధికారులతోటి సమస్య గాని, లేదా మీ గాంభీర్యాన్ని, అంటే ఏది చూసుకునైతే మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారో, ఏదైతే మీ స్ట్రెంగ్త్ గా భావిస్తూ ఉన్నారో దాన్ని దెబ్బతీయాలి అని ఇతరులు ఆరాటపడుతూ ఉంటారు, మీ శత్రువులు. అది దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. ఫలానాది మన దగ్గర ఉంది, ఇది మన ఎసెట్, లేదా ఇది మన స్ట్రెంగ్త్ అని ఏదైతే అనుకుంటున్నారో దాని మీద దాడి చేయడం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే 4 కాళ్ళ జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండడం, తినేటువంటి ఆహార పదార్థాలపై మూతలు వేసుకుంటూ ఉండడం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు మీరు ఏదైనా తింటూ ఉండండి, ఈగలు, చీమలు, ఆఖరికి ఒక్కొక్కసారి అర్థం కాదు, క్యారేజ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని పట్టుకెళ్ళినా కూడా చీమలు పడుతూ ఉంటాయి. ఇది ఇంకెవరికీ ఉండదు, మళ్ళీ మీకొక్కరికే ఉంటుంది. ఇలాంటి విషయాలు, అలాగే ఏదైనా ఒకటి తినడానికి పెట్టుకుంటే ఈగలు వాడడం, చీమలు పట్టడం, లేకపోతేనేమో ఏ బల్లో అందులో పట్టడం, లేదా ఇందులో ఏదైనా జంతువులు పడుతూ ఉండడం, అంటే చిన్న చిన్న క్రిమికీటకాదులు, ఇవి చికాకును కలగజేస్తాయి. ఈ విషయాలు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. కాబట్టి దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తినేటువంటి ఆహార పదార్థాల యొక్క శుభ్రత, స్వచ్ఛత అనేటువంటిది చాలా కీలకము. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాధిపతి రవి తృతీయ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుడు, ముఖ్యంగా చంద్రగ్రహం కూడా వారంలో ప్రారంభ సమయంలోనే యోగిస్తారు, ఒక రోజే లేదా 1.5-2 రోజుల పాటు. తప్పితే మిగతా వారమంతా కూడా కేవలం రవి బుద్ధుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతికూలించే గ్రహాలు చూడండి, అష్టమ స్థానస్థిత శనేశ్వరుడు, సప్తమ రాహువు, జన్మకేతువు, అర్ధాష్టమ స్థానస్థిత కుజగ్రహము, ఇవి ప్రధానంగా పీడించేటువంటి అంశాలు. ఎప్పుడైతే ఈ గ్రహస్థితి ఉంటుందో కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలపైనే ప్రభావాన్ని చూపెడుతుంది. నానా కార్య విరోధస్యాత్ అన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ, అంటే ఏదైనా ఒకటి మొదలు పెడతారు, దానిలో విఘ్నం వస్తుంది. ఫలానా ఈ దేవాలయానికి మనం కంటిన్యూస్ గా వెళ్ళాలి, ఒక రోజు వెళ్తారు, తర్వాత రోజు వెళ్ళలేకపోతారు. చదువుకోవాలి, ఓ రోజు చదవగలుగుతారు, బ్యాలెన్స్ పూర్తి చేయలేకపోతారు. ఇది ఈ 2 విషయాలనే కాదు, ఏ పని ప్రారంభం చేసినా దానిలో విఘ్నములు అనేటువంటివి, అవాంతరాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అదే మాదిరిగా ఖర్చు, మీకు వచ్చేటువంటి ఆదాయానికి ఏమి ఇబ్బంది ఉండదు, ఆర్థిక సమస్యలు ఏమి ఉండవు. కానీ ప్రాపర్ యూటిలైజేషన్, అంటే సరి అయినటువంటి విధానంలో దాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైనటువంటి ధన వ్యయం చేయవలసి వస్తుంది. ఈ విషయాల్లో అంటే పలానా ఏదైనా మనం ముఖ్యమైనది కొనుక్కుందామని దాచిపెట్టుకున్న దానికి కాకుండా మిగతా వాటికి ఏదో లగ్జరీకో, ఎలక్ట్రానిక్ వస్తువులకో, ఏదైనా అప్పటికప్పుడు మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాటిపై ఖర్చు పెడుతూ ఉండడానికి కూడా మనం గమనించవచ్చు. అది ఈ గ్రహస్థితి వల్లే అవుతుంది. బంధువర్గంతో విరోధము, అలాగే కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితిలో భాగమే. అయినప్పటికీ తృతీయమందు రవి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహం. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మానసిక ప్రశాంతతని మాత్రం ఇవ్వలేకపోతారు. అదొకటి ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో అంత ఇబ్బంది ఉండదు, అలానే అంత రేణింపు ఉండదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలు. స్థాన చలనానికి మాత్రం అవకాశం ఉంటూనే ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మారవలసి వచ్చినప్పుడు మారితే మంచిది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి.
ప్రత్యేకించి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు శుక్రుడు యోగ స్థానమందు ఉన్నారు. తృతీయమందు ఉండేటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. రాహు యొక్క బలం ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి పూర్తి అనుకూలంగా ఉన్నాయి. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి చాలా నెంబర్ 1 పొజిషన్ ని అందుకునేటువంటి స్థితిలో కన్యా రాశి వారి యొక్క స్థితి ఉన్నది. కారణం ఏమిటి అంటే గురుడు లాభస్థానంలో ఉండడం, యశోవృద్ధి బలం తేజ, బలము చాలా గొప్ప సపోర్టు, అలాగే తేజస్సు గతంలో కోల్పోయినటువంటివి మరలా తిరిగి లభిస్తూ ఉండడం, ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే తిరిగి మరలా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ఉండడం, అలాగే ఎక్కడైతే గతంలో కోల్పోయినవి ఉన్నాయో మరలా తిరిగి అక్కడే సంపాదించుకోవడము, అలాగే భాగ్యము అనగా అదృష్టము అనేటువంటి దాన్ని పొందగలిగినటువంటి తీరు, ఇవన్నీ ఈ వారంలో కనబడతాయి ఖచ్చితంగా. తృతీయమందు కుజుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడతాడు. ఆర్థిక నష్టం వాటిల్లకుండా కాపాడుతారు. అలాగే 2వ స్థానమందు శుక్రుడు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువ సహకరిస్తారు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు బాగుంటాయి. ఇక సంతానము, జీవిత భాగస్వామికి సంబంధించినంత వరకు కొంత అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఇది దేని వల్ల ఏర్పడింది? 7వ స్థాన స్థిత శనేశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల. ఈ వక్రగతి కొంతకాలానికి తొలగిపోతుంది. ప్రత్యేకించి ఈ నెలాఖరికి ఈ వక్రగతి తొలగిపోతుంది కాబట్టి కుటుంబ సంబంధమైన సమస్యలన్నీ అప్పుడు తగ్గుముఖం పడతాయి. అప్పటి వరకు కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి యందు ఉన్నటువంటి శుక్రగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. అలాగే షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం, బుధుని యొక్క బలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారిలో ఉన్నాయి. అయితే శుక్రబుద్ధుల యొక్క అనుకూలత ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి యుక్తాయుక్త విచక్షణ, ఏది మంచిది ఏది చెడు అనేటువంటి దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనను కలిగి ఉంటారు. లౌకికంగా వ్యవహరిస్తారు. గతంలో చేసినటువంటి తప్పులేవి కూడా చెయ్యకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది. ఒక సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఏదైనా మనం పలానా ఇల్లు కొనుక్కోవాలి, పలానా వాహనం కొనుక్కోవాలి అనేటువంటి దానికోసం లోన్ అప్లై చేస్తున్నాం, రుణం కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి వారికి ఆ రుణం సకాలంలో అందేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆగిపోయినటువంటి ఈ రిజిస్ట్రేషన్లు కానివ్వండి, భూ పరమైనటువంటి లావాదేవీలు కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా సద్దుమణిగి ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అది ఉంటుంది. కొంత గత వారాలతో పోల్చుకుంటే పాజిటివిటీని చూస్తారు. ఎందుకంటే చంద్రబలం ఉన్న కారణం చేత సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, సొంత బంధువులతోటి ముచ్చటిస్తూ ఉండడం, లేదా మనసుకి నచ్చేటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ ఉండడం, దైవ దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఒకంత స్పష్టత వస్తుంది. పలానా నిర్ణయం తీసుకోవాలి, పలానా నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటి దానితో కరాఖండిగా ఉంటారు. అలాగే గుప్త శత్రువుల పైన దృష్టిని సారిస్తారు. శత్రువుల యొక్క బాధని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక పని సజావుగా సాగాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉద్యోగంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అధిగమించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు జన్మ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి స్థిత కుజుని యొక్క స్థితి 12వ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహము, అలాగే జన్మ బుధుడు, వ్యయమందు శుక్రుడు, ఈ 4 గ్రహాలతో పాటుగా అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి రాహువు, ఈ 5 గ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ గురుబలం ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చును. అయితే ఈ వార ఫలితాల్లోకి వచ్చేసరికి చిన్న చిన్న గ్రహాలు చూపించేటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ లో గురుడు ఏదైనా ఒక బెనిఫిషియరీ ప్లానెట్ గా అంటే మంచి చేసేటువంటి గ్రహంగా ఉండొచ్చేమో కానీ ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రం కొంత ఈ కుజరవలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్థానచలనము, అతి కోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు, మాట పట్టింపులు, శారీరకమైనటువంటి శ్రమ, అనవసరమైనటువంటి ప్రయాణాలు, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ గా అందులోకి అంత లోతుగా వెళ్ళడం అవసరం లేనప్పటికీ దాన్ని ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి చాలా నేను రీసెర్చ్ చేస్తున్నాను దీని మీద అనేటువంటి మోడల్లో మీరు ముందుకు వెళ్ళడం వల్ల అటు మీ టైము, ఎనర్జీ, డబ్బు 3 కూడా కోల్పోతారు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలపై లోతైనటువంటి అధ్యయనాన్ని మానుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. అలాగే మీ యొక్క సహజమైనటువంటి స్వభావానికి భిన్నంగా ఏది చేయకండి, మీ సహజమైనటువంటి శైలిలోనే వెళ్ళండి. అంతేగాని వేరే వాళ్ళ కోసమనో లేకపోతే పరిస్థితుల కోసమనో మిమ్మల్ని మీరు మార్చుకుంటే అది చాలా ఎక్కువ కాలం దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. నచ్చనటువంటి పరిస్థితులను చాలా ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి మీకు మీరుగా ఉండేటువంటి ఆ స్వాభావికమైనటువంటి మార్పులు ఏమీ తేకుండా ఉన్నతంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, వచ్చేటువంటి ధనం కంటే అంటే సంపాదన కంటే ఖర్చు అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ విచారించవలసినటువంటిది ఏమీ లేదు. ప్రత్యేకించి బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ సమయానికి ఉపయోగపడకపోతారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలరా బాబు నాకు నీ బండియో లేకపోతే కారు అని అడిగితే కూడా వారు అప్పటి వరకు ఇస్తామని చివరిలో హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే ఈ గ్రహస్థితి ఈ విధంగానే చేస్తుంది. ఎవరైనా నమ్మించి మోసం చేస్తారు. అది మన దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఏదైనా పరిస్థితి వేరు. ఆ టైంకి అది అవుతుంది అనుకున్నప్పుడు చివరి నిమిషంలో అది దక్కకుండా పోవడం అనేటువంటిది కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ విషయాలపై ఈ వారం ఎక్కువ దృష్టి పెట్టండి. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆరోగ్య, ఐశ్వర్య, కుటుంబ సంబంధిత వ్యవహారాలు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థాన స్థిత రవిగ్రహము, లాభస్థాన స్థిత శుక్రుడు, అలాగే ఈ వారం చివరిలో యోగించేటువంటి చంద్రుడు, వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి శుక్రుల యొక్క లాభస్థాన స్థితి ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల పరంగా కుల ఆచారాలను పాటించేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విదేశీ ఉద్యోగము, విద్య, స్థిరత్వం లాంటి అంశాలపై పాజిటివ్ గా అంటే సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ గురుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, అలాగే వ్యయస్థాన స్థిత కుజబుధులు ప్రధానమైనటువంటి దోషాదులు. ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుని యొక్క సంచారం ఉండడం వల్ల కార్య విఘ్నము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి సమయానికి ఇది పూర్తి చేయలేకపోతారు. అలాగే ఏదో ఒక ఆటంకము అనేటువంటిది వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి అనవసరమైనటువంటి పనులపై సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరమైనటువంటి విషయాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబం నుండి సపోర్ట్ దొరకకుండా ఉంటుంది. సరే ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా లేదో మోరల్ గా కూడా లేదా ఓవరాల్ గా కూడా మాటపరంగా కూడా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారేమో అని ఆశించవలసి వచ్చినప్పుడు ఆ సపోర్ట్ కూడా దొరకదు. ఇవి ఎక్కువగా ఇంపాక్ట్ చేసేటువంటి విషయాలు. అలాగే గత వారం నుండి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను, విలువైనటువంటి వస్తువుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవలసింది ధనురాశి వారు. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ఎక్కువగా ధర తగ్గిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి రేటు రేపు ఉండదు, తగ్గిపోతుంది. అలాంటి వాటి మీద ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటువంటిది మానుకుంటే ఉత్తమము. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్పెక్యులేషను, జోదము ఇటువంటి వాటి మీద
పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది తగ్గించుకోవాలి. అలాగే కష్టే ఫలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదృష్టం తక్కువగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అంగీకరించడం కూడా ఉత్తమమైనటువంటి విషయం. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీరామ రక్షా స్తోత్రం గాని, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం గాని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని మనం ఈ వారంలో కూడా గమనించవచ్చును. సప్తమ గురుడు, దశమ కేంద్రమందు రవి, లాభస్థాన స్థిత కుజబుధులు, అలాగే చంద్రుడు రాహువుతో కలుపుకుని 6 గ్రహాల తాలూకు ఆనుకూల్యతల్ని మకర రాశి వారు పొంది ఉన్నారు. చాలా కాలం తర్వాత మకర రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. దీనితో పాటు వీరి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా యోగిస్తే వీరికి వచ్చేటువంటి ఫలితం ఇంకా ఉన్నతంగా ఉంటుంది. ఇంకా శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయిపోతే 7వ గ్రహంగా శని యోగిస్తారు. లాభస్థానంలోకి శుక్రుడు వస్తే 8వ గ్రహంగా శుక్రుడు యోగిస్తారు. అంటే ఆల్మోస్ట్ ఈ నెలాఖరి నాటికి మొత్తం గోచారంలో ఉండేటువంటి అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 98% కేతువు మినహాయించి అన్ని గ్రహాలు యోగించేటువంటి స్థాయికి మకర రాశి వారు వెళుతున్నారు. అందుకని దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది గ్రహస్థితి. ఉద్యోగ వ్యాపారాల పరంగా, మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తుల పరంగా అదృష్టము అనేటువంటిది ప్రతిరోజు యాడ్ అవుతూనే ఉంటుంది, కలుస్తూనే ఉంటుంది జీవితంలోనూ. అటు కుటుంబపరమైనటువంటి విషయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానము, అభివృద్ధి, ఉన్నతి, అలాగే సమాజంలో ఒక కీలకమైనటువంటి పదవి బాధ్యతలకు సంబంధించి ఇలా క్రియాశీలకమైనటువంటి విషయాలన్నింటిలోనూ కూడా మకర రాశి వారు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ గాంభీర్యం మీకు మరలా తిరిగి వస్తుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి సంపాదించుకుంటారు, ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాగే విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో చదువు, విదేశాల్లో ఉద్యోగము, స్థిరత్వానికి సంబంధించి విషయాలన్నీ కూడా చాలా యోగిస్తూ ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా కూడా మకర రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ వారం మీదే కాబట్టి మంచి ఫలితాలే ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువగా చెప్పడం లేదు. అన్ని విధాలుగాను గ్రహస్థితి బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడం కోసం ఈ రాశి వారు ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే ఉన్నది. ఎందువల్ల అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి. ఏ విధంగా జన్మరాహు యొక్క దోషము, ఏలినాటి శని యొక్క దోషము, అలాగే షష్ఠస్థాన స్థిత గురుగ్రహ దోషము, నవమ రవి నవమ శుక్రుని యొక్క స్థితి, అలాగే దశమంలో కుజబుద్ధులు, అంటే యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేవు గోచారంలో. ఎప్పుడైతే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయో ప్రతిదీ చాలా ఇబ్బందికరంగా సాగుతుంది. అటు ఈజీ వే ఆఫ్ లివింగ్ అన్నది ఉండదు. అంటే చాలా ఈజీగా జీవన విధానం అనేటువంటిది ఉండదు. కష్టసాధ్యమైనటువంటి జీవన విధానమే ఉంటుంది. ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉండడము, జారిపోయి పడిపోతూ ఉండడము, అలాగేనేమో ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య బాధిస్తూ ఉండడము, ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఏదో ఒక సమస్యతోటి ఉంటూ ఉండడం. అంటే మీరు గమనించండి, చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వ్యతిరేకంగానే ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏది మీ చేతిలో ఉన్నదో దాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కొంత పట్టుదల కావాలి, కొంత మొండితనం కావాలి, కొంత ఆత్మవిశ్వాసం కావాలి. అలాగే ఏది కూడా వదిలిపెట్టకూడదు అనేటువంటి భావన కలగాలి. చేతిలో ఉన్న దాన్ని వదిలేసుకుంటే ఏది ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యంలోనూ, ఐశ్వర్య పరంగాను, అంటే ఆర్థికంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను ఏ విధమైన ప్రయోగాలు ప్రస్తుతానికి చేయకండి. ఎలా నడిచేటువంటి జీవనాన్ని అలా నడవనివ్వండి. కొత్తగా ఏ పెట్టుబడులు వద్దు, కొత్తగా ఎందులోనూ జాయిన్ అవ్వద్దు, చేతిలో ఏ ఉద్యోగం లేకుండా ఉద్యోగాన్ని వదిలిపెట్టద్దు. ఇలా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ దైవానుగ్రహాన్ని ఎక్కువగా నమ్ముకుని ముందుకు వెళ్ళగలిగితే కుంభరాశి వారు చాలా బాగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. వీలుంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయండి.
గ్రహస్థితి బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహగతులు చాలా మెరుగవుతూ ఉన్నాయి. గురుబలం పెరగడం, శుక్రుడి యొక్క అనుకూలత రావడం, చంద్రబలం పెరగడం ఇత్యాది అంశాలన్నీ కొంత ఎదుగుదలకి కారణమవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏలినాటి శని గాని, రాహు యొక్క స్థితి గాని, లేదా అష్టమ స్థాన స్థిత రవిగ్రహం తాలూకు దోషం గాని కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా అటు ఈ గురుబలం రావడం, శుక్రుడు అష్టమంలోని యోగిస్తూ ఉండడం లాంటి అంశాలు గతంలో ఉండేటువంటి పరిస్థితుల కంటే భిన్నమైనటువంటి వాతావరణానికి కారణమవుతాయి. ఎదుగుదల ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ స్వయంకృతాపరాధాలు తగ్గుముఖం పడతాయి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం వస్తుంది. గతంలో దేని వల్ల మనం ఇబ్బంది పడ్డాం, ఏ విధంగా చేయడం వల్ల మనం నష్టపోయాం అనేటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా నడుస్తారు. జీవన విధానంలో చాలా వ్యత్యాసం వస్తుంది. ఎక్కడ ఏది ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటారు. ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడుపుతారు. సత్సాంగత్యం చేస్తారు. దేవాలయ సందర్శనం చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా నెగిటివ్ మాటలు కానీ లేదా నెగిటివ్ వ్యక్తులతోటి కానీ దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. పాజిటివ్ గా ఉండగలుగుతారు. మీ చుట్టూ పాజిటివిటీని పెంచుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే ఎనర్జెటిక్ గా ఉంటారు. మంచి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. ఇందాక చెప్పినట్టు వ్యాయామానికి అవకాశాన్ని ఇస్తారు. ఏదైనా పని వాయిదా వేసుకోకుండా ముందుకు చేద్దామనేటువంటి తత్వం పెరుగుతుంది. ఇలా జీవన శైలిలో చాలా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే ఆ సరళలో మార్పు వస్తుందో ఆటోమేటిక్ గా భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. దానికి గురుడు కారణం. శుక్రుడు సపోర్ట్ ఇస్తారు. ఓ మోరల్ సపోర్టు అంటే మీరు వాకింగ్ వెళ్తున్నారు. ఇది వరకు ఒక్కళ్ళే వెళ్ళడం వల్ల ఒక రౌండే వేసి వచ్చేసేవారు. ఇప్పుడు మీకు తోడు దొరుకుతారు. వాళ్ళ వల్ల 3-4 రౌండ్లు ఎక్స్ట్రా వేస్తారు. అలాగే మారల్ సపోర్ట్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది, ఉద్యోగంలో సపోర్ట్ దొరుకుతుంది. ఇలా అనేక రకాలుగా సపోర్ట్ దొరికి ముందుకు సాగుతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.